ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ల ఐక్యవేదిక పిలుపు మేరకు మంగళవారం డిసెంబర్ 16న రాష్ట్రంలోని అన్ని కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. అందులో భాగంగా కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగులతో వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరిఫ్ బాషా జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ జీవో నెంబర్ 36 వెంటనే అమలుపరిచి 2019-2024 తాలూకు పెండింగ్ లో ఉన్న వేతన సవరణలు చేసి అప్పటి వరకు మధ్యంతర భృతి ఇవ్వాలని, ఉద్యోగులకు చెల్లించే గ్రాట్యుటీ సీలింగ్ విధించి 2 లక్షలు మాత్రమే చెల్లిస్తున్నారు. గ్రాట్యుటీ చట్టాన్ని అమలుపరిచి చట్ట ప్రకారం గ్రాట్యుటీ చెల్లింపు చేయాలని, సహకార సంఘాలతో పనిచేసే ఉద్యోగులకు కూడా ప్రభుత్వ ఉద్యోగులకు అమలు అయ్యే రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలకు పెంచాలన్నారు. ఉద్యోగులకు 5 లక్షలకు తక్కువ కాకుండా ఆరోగ్య బీమాను కల్పించి ఉద్యోగి సర్వీస్లో మరణిస్తే ఆ కుటుంబ ఆధారం లేకుండా పోతుందన్నందున ప్రతి ఉద్యోగికి 20 లక్షలు టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ చేయించి కుటుంబాలకు భరోసా కల్పించాలి. 2019 తర్వాత జాయిన్ అయిన ఉద్యోగులందరినీ పర్మనెంట్ చేసి వారికి కూడా హెచ్ఆర్ పాలసీని అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో వ్యవసాయ సహకార ఉద్యోగులు పాల్గొన్నారు. మా ఉద్యోగస్తుల పరిష్కరిస్తామని చెప్పేసి ఏం పరిష్కరించలేదు. తర్వాత 10 ఏళ్ళుగా మా పిఆర్సీని అమలు చేయలేదు. అలాగే మా యొక్క జీవోని అమలు చేయలేదు. మా ముఖ్యమైన డిమాండ్లు అమలు చేయాలి. తర్వాత మా వేతన చేయాలి. తర్వాత 2019 తర్వాత ఉద్యోగస్తులందరినీ పర్మనెంట్ చేయాలి. అందరికీ ఉద్యోగులు చాలా కంప్యూటరైజేషన్లో చాలా కీలక పాత్ర వహించి 2 పద్ధతులు తెచ్చిన అబ్బాయిలు చాలా కృషి చేశారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని పర్మనెంట్ చేయాలనేది మా యొక్క ముఖ్యమైన డిమాండ్. దాని తర్వాత పిఆర్సీ ఖచ్చితంగా అమలు చేయాలి. హెచ్ఆర్ పాలసీ అమలు చేస్తారు, పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. హెచ్ఆర్ పాలసీ పూర్తి స్థాయిలో అమలు చేయాలి. తర్వాత డిఎల్ఎస్సి ఫండ్ ద్వారానే జీతాలు చెల్లించాలి. తర్వాత 36 జీవో ఖచ్చితంగా వెంటనే అమలు చేయాలి. ఇవి మా ముఖ్యమైన డిమాండ్లు. 62 సంవత్సరాలు అందరి ఉద్యోగస్తులు 62 సంవత్సరాలు పనిచేస్తున్నారు. మా ఉద్యోగస్తులు మొత్తం 60 ఏళ్ళే పనిచేయాలని గవర్నమెంట్ పెట్టింది. కానీ ఖచ్చితంగా మాకు 62 ఏళ్ళు కూడా చేయాలని మా యొక్క డిమాండ్ చేస్తున్నామండి. మీ పేరు? జిల్లా అధ్యక్షుడు బిహారీ భాష. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార సంఘ ఉద్యోగుల యూనియన్ల ఐక్య వేదికగా ఈరోజు 16వ తేదీ డీసీ ఆఫీసుల దగ్గర ధర్నా కార్యక్రమాన్ని మనము చేస్తున్నాము. ఈ ధర్నా కార్యక్రమంలో ముఖ్యమైన డిమాండ్ ఏమనగా మనము 11 సంవత్సరాల నుంచి సహకార సంఘ ఉద్యోగులకు ఎటువంటి అంటే జీవో నెంబర్ 36 ఇచ్చి దాన్ని ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. దీనిని ఎప్పుడే అమలు చేసి ఆ ఉద్యోగులందరికీ జీతభత్యాలను డిఎల్ఎస్ఎఫ్ ఫండ్ ద్వారా ఇవ్వవలసిందిగా ఈ ప్రభుత్వానికి మరియు డిఎల్ఈసీ కమిటీకి కోరుచున్నాము. ఇన్ని సంవత్సరాలు 60 సంవత్సరాలు సంఘానికి ఎంతో సేవలు చేసి ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా 62 సంవత్సరాలు ఇవ్వమంటే ప్రభుత్వము ఇప్పటి వరకు దానిని అమలుకు నోచుకొనివ్వకుండా అడ్డం చేస్తున్నారు. సహకార సంఘాల్లో పనిచేస్తున్న 2019 తర్వాత చేరిన యువకులు ఇప్పుడు భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ని ఒకటో స్థానంలో నిలిచిన కంప్యూటరైజేషన్లో ముఖ్య పాత్ర పోషించినది 2019 తర్వాత చేరిన ఉద్యోగస్తులు మాత్రమే. వారిని పర్మనెంట్ చేసి వారికి హెచ్ఆర్ పాలసీని కూడా అమలు చేయవలసిందిగా కోరుచున్నాము. మన ఈ డిమాండ్లు నెరవేరేంత వరకు మా ఈ పోరాటము ఐక్యవేదిక పోరాటము కొనసాగుతూనే ఉంటుంది. ఇట్లో జిల్లా అధ్యక్షులు ఉమ్మడి కర్నూలు జిల్లా.